కాదయ్యా, నువ్వు ప్రేమించి పెళ్లి చేసుకున్న అమ్మాయే కదా? అవును మేడం. అమ్మాయిని ఇష్టంగా తెచ్చుకున్నావు కదా? అప్పుడైతే ఇష్టంగానే తెచ్చుకున్నాను. అప్పుడైతే అట ఇప్పుడు లేదు మేడం, ఇప్పుడు లేదు. ఏంటండి నన్ను చూసుకోవడం ఉండాలి కదా. ఎవరు నా చూసి బట్టలు ఉతకడానికి గానీ, నాకు వండి పెట్టాలి గానీ. పిల్లలు చేయాలంటే వాళ్ళకి మేము నా మనవరాలను చూడటానికి కూడా దొంగసాటికి పోయి చూస్తాను. ఆల్రెడీ పిల్లలు ఉన్న పెళ్ళి 2 పిల్లలు ఉన్న ఆమెతోనే అక్రమ సంబంధం పెట్టుకుండు. ఇదేంట్రా అని అడిగితే మళ్ళీ కొట్టడానికి వస్తాడు మమ్మల్ని. అది సంగతి. కంప్లైంట్ ఇచ్చి వచ్చినాక 2వ రోజు పడుకున్నా మేడం. నేను పడుకుంటే వచ్చి కూరగాయలు కోసే కత్తి తీసుకొని వచ్చిండు మేడం, నన్ను చంపుతా అని. అర్ధరాత్రి పూట ఎటు వెళ్ళాలో తెలియక మేము ఇద్దరం అటు చెట్లమ్మటి ఉరికినాం మేడం. అట్లా ఎన్ని రోజులు దాక్కోవాలి మేడం మేము? పిల్లలు గుర్తుకొస్తలేరా? పిల్లలు వస్తే చూడటానికి వెళ్తే రానియట్లే కదా సార్, నేను బయటకు వెళ్ళిపోతాడు కదా, అప్పుడు పోయి చూసి వస్తాను. మన దేశంలో చట్టం అంటూ ఒకటి ఉంది కదా, మరి పోలీస్ స్టేషన్ లో అక్కడ ఇక్కడ మీరు కంప్లైంట్ చేయలే? చేశాను సార్. మరి అప్పుడేం కాలేదా? మరి డబ్బులు పెట్టింది సార్ పోలీసు వాళ్ళకి. డబ్బులు పెట్టేసి కొంచెం పలుకుబడి ఉంది కదా, డబ్బులు పెట్టి వాళ్ళు మంచోళ్ళు కాదు, వాళ్ళు తిరుగుబోతోళ్ళు, వాళ్ళ దగ్గర ఉంటే నా పిల్లలు ఆగమవుతారు అని చెప్పేసి వాళ్ళతో చెప్పించి మమ్మల్ని కూడా వాళ్ళతో కొట్టించి బయటకు వెళ్ళగొట్టించింది సార్. వాడే పశువులాగా ప్రవర్తించి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చిన తెల్లారి కూడా ఇంటికి వచ్చి ఫుల్ దాగి నా కొడుకు వచ్చింది కదా నా అన్నం వండి కూర వండి తినిపిస్తే తినకుండా అన్ని చికా చికా చేసి ఆఖరికి నన్ను ఆగం చేయడానికి కూడా చూసేసి అంటే సార్ మీకు ఏమైనా డబ్బులు కావాలా? మరి పిల్లల్ని తీసుకురావడానికి ట్రై చేయలేదా? ఇప్పుడు తీసుకురావడానికి వెళ్తే చంపుతాను అది ఇది అని చెప్పి వాళ్ళని బెదిరిస్తున్నాడు అంటే సార్. నన్ను చూసుకోవాలి కదా మరి. నీ పిల్లలు నీకే హక్కు ఉందా? ఏం చేస్తున్నావు? బుద్ధి జ్ఞానం ఉందా నీకు? అసలు తండ్రివేనా? కనీసం ఆ టైంలో నా తల్లి అన్న ఆలోచన కూడా నీకు లేదా? కన్న తల్లి మీదకి వెళ్ళావు నువ్వు మృగంలాగా. తల్లి మీదకి వెళ్ళినోడు చిన్న పాప మీదకి వెళ్ళడం ఏముంది? అందరికీ నమస్కారం. నా విచారణ కార్యక్రమానికి స్వాగతం. చెప్పండమ్మా. నమస్తే మేడం. నమస్తే సార్. నమస్తే. మా బాబు చిన్నప్పుడు 5 years ఉన్నప్పుడు మా ఆయన చనిపోయిందండి. అప్పటి నుంచి బాబును చిన్నప్పటి నుంచి నేనే చదువుకుంటున్నా. అల్లారు ముద్దుగా పెంచి సాది అన్ని చేశాక ఇంటర్ అయిపోయాక లవ్ మ్యారేజ్ చేసుకొని డైరెక్ట్ గా తీసుకొచ్చింది పాపని మా ఇంటికి. ఇక నా కొడుకు కదా, ఒక్కడే ఒక కొడుకు అనేసి ఇంట్లో ఉంచేసా. 2 పిల్లలు అయ్యారు. 2 పిల్లలు అయ్యాక ఇప్పుడు వాడు పిల్లల్ని కూడా వాళ్ళ దగ్గరే పెట్టుకుంటాడు. వాడి దగ్గరే మమ్మల్ని ఇంట్లో ఉండనియట్లేదు. గొడవ చేసి బయటకు వెళ్ళగొట్టిండు. మేము ఎక్కడ బతకాలో తెలియక మా కోడలు నేనిద్దరం కలిసి వెళ్ళిపోయి కిరాయికుంటున్నాం. అక్కడ కూడా మమ్మల్ని ఉండనియట్లేదు మేడం. మా బాబు మా గురించి అంత బ్యాడ్ గా చెప్పటం చేయటం అట్లా అల్లరి చేస్తాడు. మా 2 పిల్లల్ని కూడా మనవాళ్ళని మనరాని కూడా చూడనియట్లేదు, దగ్గరికి రానియట్లేదు. చికా చేస్తాడు మేడం. అందుకనే మీకు చెప్పడానికి వచ్చాను మేడం. మేడం మీరే కొంచెం న్యాయం చేయాలి మేడం. కానీ ఇది చరిత్రలో ఒక ఘట్టం అండి. అసలు ఎవరైనా కోడల్ని సాధించుకున్న అత్తల్ని చూసాము, కోడళ్ళు అత్తల మీద కంప్లైంట్ ఇచ్చినవి అవి కూడా చూసాం. కానీ ఒక తల్లి వచ్చి నా కొడుకే సరిగా ఉండట్లేదు అని చెప్పి కోడల్ని తీసుకొని బయటికి వెళ్ళింది, బయట సపరేట్ ఉన్నారంటే ఇది నిజంగా ఆవిడ గొప్ప మనసుకి హ్యాట్సాప్ చెప్తే తీరాల్సిందే. అంటే ఇప్పుడు మీరిద్దరు సపరేట్ గా బయట ఉంటున్నారు. ఎన్ని రోజుల నుంచి ఉంటున్నారు? సంవత్సరం అవుతుంది మేడం. సంవత్సరం నుంచి ఉంటున్నాం. అత్త కోడలు ఇద్దరు కలిసి ఉంటున్నాం మేడం. అక్కడ కూడా వచ్చి గొడవ చేస్తాడు మేడం. ఏమైంది బాబు? ఎందుకు గొడవ పెడుతున్నావు? ఏమైంది? కళ్ళు ఎందుకు ఉబ్బున్నాయి? నాకు మందు అలవాటు ఉంది సార్. ఓకే చెప్పండి, ఏమైంది? ఏమవలేదు సార్. వాళ్ళు నచ్చినట్టు వాళ్ళు ఉంటున్నారు, నాకు నచ్చినట్టు నేను ఉంటున్నాను. అంటే నీకు నచ్చినట్టు అంటే వీళ్ళ మీదకి వచ్చేసి అల్లరి చేయడం నచ్చుతుందా? నేనేం అలా చేయను సార్. నా బతుకు నేను బతుకుతున్నా, వాళ్ళే నన్ను ఇబ్బంది పెడుతున్నారు అంతే. ఏమి ఇబ్బంది పెడుతున్నారు? తాగొద్దు అంటారు, నాకు నచ్చిన తిరగొద్దు అంటారు, తాగద్దు వాళ్ళతో ఉండమంటారు. ఎలా కుదురుతుంది? తాగద్దు అనడం
తప్ప తప్పండి, నేను తాగుతాను సార్, అది నా ఇష్టం, అది నాకు అలవాటు ఉంది. సరే నీ అంతకు నువ్వు తాగుతున్నావు, మరి కట్టుకున్న పిల్లంని కని పెంచిన అమ్మని కరెక్ట్ చూసుకునే బాధ్యత నీకు లేదా? వాళ్ళని చూసుకుంటే నేను చూసుకుంటాను సార్. నీకు నువ్వే చూసుకోవడానికి బిజీ ఉన్నావు కదా, వాళ్ళని ఎవరు చూడాలి మరి? కాదయ్యా, నువ్వు ప్రేమించి పెళ్లి చేసుకున్న అమ్మాయే కదా, అవును మేడం. అమ్మాయిని ఇష్టంగా తెచ్చుకున్నావు కదా. అప్పుడైతే ఇష్టంగానే తెచ్చుకున్నాను. అప్పుడైతే అట ఇప్పుడు లేదు మేడం, ఇప్పుడు లేదు. ఎందుకని? ఒకప్పుడు నచ్చింది ఏదో, అప్పుడు ఏదో బుద్ధి తక్కువ అయ్యి ఆ వయసులో అలా చేశా. ఇప్పుడు నాకు తెలిసి వచ్చింది. ఇప్పుడు తెలివి వచ్చిందని అనుకుంటున్నావు? తెలియపోయిందని నేను అనుకుంటున్నా. అసలు తెలిసి రావడానికి ఏంటి కారణాలు ఏమున్నాయి? ఏం చెప్తాం మేడం తన గురించి, మీకేం తెలుస్తుంది? కొన్ని చెప్పు. చెప్తే కదా తెలుస్తుంది. తను ఏదో మంచి అమ్మాయి అనుకున్నాను. కాదా ఇప్పుడు? తన గురించి తెలిసిన తర్వాత నాకు తన మీద ఇంట్రెస్ట్ అయిపోయింది. ఏం తెలిసిందయ్యా అది చెప్పు ముందు. నువ్వు వేరే మొగలతో మాట్లాడుతుంది, వేరే మొగులతో మాట్లాడుతుంది, చుట్టుపక్కల ఉన్న వాళ్ళతోటి. చుట్టుపక్కల ఉన్న వాళ్ళతోటి మాట్లాడడం తప్పు. నాకు నచ్చదు అలా. ఏమని మాట్లాడుతుంది వేరే మొగలతోటి? సరదాగా మాట్లాడుతుంది ఏదో ఒకటి, నేను ఇప్పుడు వినలేదు, చూస్తాను అంతే. అంటే నీతో మాట్లాడేది వేరే మొగలతో మాట్లాడేది రెండు సేమేనా? సమానంగానే మాట్లాడుతుందా? అవి నాకు తెలియదు సార్, నాకు మాట్లాడుతుంది నచ్చదు. వేరే మొగలతో మాట్లాడితే వేరేలానే ఉంటదా? నాకు అంతే సార్. అన్నయ్య తమ్ముడు అని మాట్లాడదా? అలా అయితే నేను అనుకోవడం లేదు. ఏందమ్మా ఎవరితో మాట్లాడతావు నువ్వు? పక్కింటి వాళ్ళతోనే సార్, అంతే. ఏమని మాట్లాడతావు అబ్బాయిలతోటి? నార్మల్ గా అన్నయ్యనే పిలుస్తా సార్. ఓకే. తను కూడా వింటాడు. వింటూనే ఉంటాడు సార్. ఎప్పుడైనా అడిగినా కానీ నేను అదే చెప్తా. బయట ఏం చేస్తున్నావు అని అడిగినా కానీ నేను అదే చెప్తా. అన్నయ్య వాళ్ళు వచ్చారు మాట్లాడుతున్నా అని అంటారు సార్. అది వింటూనే ఉంటాడు సార్. అంటే డైరెక్ట్ గానే మాట్లాడుతుందా, ఫోన్లలో కూడా మాట్లాడుతుందా? నేను డైరెక్ట్ గా అయితే చూసాను సార్, మరి మిగతా ఎన్ని ఉన్నాయో ఏమేం చేస్తుందో నాకు తెలియదు. అంటే తన ఫోన్ నువ్వు యూజ్ చేయవా? తన ఫోన్ అయితే నేను ముట్టుకోను. ఎందుకు ముట్టుకోవు? మరి ముట్టుకొని చూడు, మరి ఏదైనా తప్పు చేస్తుందా లేదా అని తెలుస్తుంది నీకు. అట్టిగా వేరే ఇంటి పక్కలతో మాట్లాడినా కూడా నిందేసేస్తావా? అన్నయ్యతో మాట్లాడుతున్నా కూడా నిందేసేస్తావా? ఎందుకు మాట్లాడాలి సార్ అసలు? మాట్లాడాలి. మనం ఒక సొసైటీలో ఉంటున్నాము, అక్క తిన్నావా అని అడుగుతారు, బాగున్నావా అక్క అని అడుగుతారు, ఆప్యాయంగా పిలుస్తారు, మాట్లాడేసే పరిస్థితి ఏర్పడుతుంది అక్కడ. నాకు నచ్చదు అలా. మిగతా వాళ్ళ గురించి నాకు తెలియదు. అదొకటే నా కంప్లైంట్ ఉందా? అసలు నీది కంప్లైంట్, దాన్ని కంప్లైంట్ అన్నారు. ఫస్ట్ వన్ అది తెలుసుకో. ఇంకోటి ఏంటంటే బాబు మగవాడు, ఆ మగవాడులో అన్న, తమ్ముడు, కొడుకు, తండ్రి, బాబాయిలు ఇలా చూడ్డానికి మగవాడే, కానీ ఆయనకు ఆయన పిలుచుకునే పేర్లు అన్ని ఉంటాయి. నువ్వు ఆమె అన్నా గానీ ఒక మగవాళ్ళలాగానే చూస్తున్నావు, కానీ ఒక బంధంతో అయితే నువ్వు చూడట్లేదు, అసలు ఆలోచించట్లేదు. ఫస్ట్ వన్, నువ్వు ఆలోచించట్లేదు. అమ్మాయి మాట్లాడడం నాకు ఇష్టం లేదు, నాతోనే మాట్లాడాలి, నన్నే చూడాలి. సరే నిన్నే చూడాలి, నీతోనే మాట్లాడాలంటే నీలో ఏ అవలక్షణం లేకుండా నువ్వు బాగా చూసుకుంటే అతను నీతోనే ఉంటది. నువ్వు తాగొచ్చి ఇబ్బంది పెట్టి, ఇప్పుడు ఏందో పిల్లలు కూడా ఉన్నారని చెప్పారు కదమ్మా మీరు. ఎంతమంది? 2 మేడం. ఏజ్ 7 years. ఇప్పుడు ఆ పిల్లల్ని నువ్వు తాగి పడుకుంటే ఎవరు చూస్తారు? నువ్వేదో చూస్తానని చెప్పి వాళ్ళని కూడా వాళ్ళ దగ్గర నుంచి దూరం చేసావట. వాళ్ళే కదా చూడాల్సింది మేడం. వాళ్ళు చూడాలంటే నువ్వు వాళ్ళ దగ్గర నుంచి తీసుకెళ్లిపోయి ఉంట కదా. తీసుకెళ్లిపోయాను కరెక్టే, నా పిల్లలు నా దగ్గర ఉన్నారు. నువ్వు ముందు ఊగకుండా కూర్చొని మాట్లాడినాతో ఇంట్లో ఉన్నట్టు కాదు బాబు. ఇక్కడ పార్క్ వచ్చినా సార్ అబ్బాయిని గమనించారా మీరు? వాళ్ళ ఊగుతూ మాట్లాడదు బాబు అంటే చైరే ఊగుతుంది, నేను కాదంటూ. అది ఊగుతుంటే నువ్వు ఊగుతున్నావు. పాపా బాబు అన్నారు కదా, మరి వాళ్ళు ఎక్కడ ఉన్నారండి? తన దగ్గరే ఉన్నారు సార్. మరి పిల్లల్ని తీసుకురావడానికి ట్రై చేయలేదా? ఇప్పుడు చేశాం సార్. ఏమైంది మరి? తీసుకురావడానికి వెళ్తే చంపుతాను అది ఇది అని చెప్పి వాళ్ళని బెదిరిస్తున్నాడు అంటే సార్. నన్ను చూసుకోవాలి కదా మరి. నీ పిల్లలు నీకే హక్కు ఉందా? భార్యకి హక్కు లేదా? ఉంది సార్, హక్కు ఉంది. తండ్రిగా నీకెంత హక్కు ఉందో తల్లిగా తనకు కూడా అంతే హక్కు ఉంది. ఆ పిల్లలకి తల్లి తండ్రులు ఇద్దరు ప్రేమ కావాలి, ఖచ్చితంగా ఇద్దరు ప్రేమ కావాల్సిందే. ఏంటండి? నన్ను చూసుకోవడం ఉండాలి కదా. ఎవరు చూసి? నా బట్టలు ఉతకడానికి గానీ, నాకు వండి పెట్టాలి గానీ. పిల్లలు చేయాలంటే వాళ్ళకి నేను ఒంటరిగా ఉంటా అంట సార్. లేకపోతే పిల్లలు లేకపోతే వండి పెట్టాలా? 7 సంవత్సరాల బాబు వండి పెట్టాలా? నాకు ఏదోటి సహాయం చేయాలి కదా. ఏం సహాయం చేయాలి నీకు? చిన్న పిల్లలు వాళ్ళు ఏం చేస్తారు? నేర్చుకుంటా సార్. అసలు అమ్మా ఏ రోజైనా మీ అబ్బాయిని చంపకెళ్ళి ఒకటి వేసి నువ్వు వండరా, నువ్వు పెట్టరా, నువ్వు నీళ్ళు దారా అని ఎప్పుడైనా నేర్పించారమ్మా? మేడం అట్లా చెప్పకనే ఇట్లా తయారు. మీ గారాబమ్మ ఈ దాకా తీసుకొచ్చింది. ఎందుకంటే తండ్రి లేడు కదా చిన్నప్పటి నుంచి. తండ్రి వాళ్ళిద్దరూ నాతో ఉంటే నా పిల్లలతో ఎందుకు చేయించుకుంటాను సార్ నేను? వాళ్ళిద్దరు నీతో ఉండకపోవడానికి నువ్వే వాళ్ళని రానివ్వట్లేదు కదా. వాళ్ళు ఉండట్లేదు అని వాళ్ళ మీద వేస్తున్నావు. ఒక సామెత ఉంది మేడం, అమ్మాయి తిరిగితే చెడిపోతుందట, అబ్బాయి తిరగకపోతే చెడిపోతాడట. అట్లా పెంచింది ఈమె. తిప్పలేదు అసలు. యాక్చువల్లీ నువ్వు మూర్ఖంగా మాట్లాడుతున్నావు గానీ నీకు అసలు పిల్లలతో పని చేయించుకోవద్దు అని తెలీదా? నీ పనులు వాళ్ళు చేయాలా? 7 ఏళ్ల పాప నీ కోసం వంట చేయాలి, బట్టలు ఉతకాలి, అన్ని చూసుకోవాలా?
తప్పే ఉంది మేడం. తప్పేముందా? చైల్డ్ లేబర్ కిందకి వస్తుంది తెలుసా? లేబర్ ఎలా అవుతుంది సార్? అది లేబర్ అయితే నా కన్న పిల్లలు నాకు చేసి పెట్టరా? వాళ్ళు స్కూల్ కు వెళ్లే వయసు, నేర్చుకునే వయసు, దాంట్లో వాళ్ళకి నువ్వు బట్టలు ఉతికిపిస్తావా, అన్నం వండిపిస్తావా? ఏం చేస్తున్నావు? బుద్ధి జ్ఞానం ఉందా నీకు? అసలు నువ్వు తండ్రివేనా? తల్లి లేకపోతే పిల్లలు వండుకుని నేర్చుకోరా? ఆ పిల్లల్ని ఫస్ట్ తల్లి కాడికి పంపి, నేను నీ దగ్గర పంపించాను సార్. పంపించకుంటే ఆ పిల్లలకు చైల్డ్ ప్రొటెక్షన్ యాక్ట్ ఉంటుంది, అది పెడతాం. ఆ పిల్లల్ని ఎలా రప్పించాలో అలా రప్పిస్తాం. అమ్మా మరి నువ్వేం చేస్తున్నావు? పిల్లల వాళ్ళ దగ్గర ఉంటే నువ్వేం యాక్షన్ తీసుకున్నావు? తనకి పోలీస్ స్టేషన్ కి వెళ్ళినా కానీ తనకి కొంచెం హై ఉంది. ఏమై ఉంది? ఏమైందమ్మా? తల్లిగా నీకు పిల్లలు కావాలని చెప్తే ఏ పోలీసు వాళ్ళు ఇవ్వరు, ఏ చట్టం ఇవ్వరు. నీకున్నది హక్కు. 8 సంవత్సరాల దాకా పిల్లలు తల్లి దగ్గరనే ఉండాలి, తెలుసా నీకు? కాదమ్మా, 1 ఇయరా పిల్లలకి దూరంగా? 1 ఇయర్ ఉన్నావా? 1 ఇయర్ నుంచి పిల్లల్ని చూడలే? అంటే ఎప్పుడో ఒకసారి అట్లా స్కార్ఫ్ కట్టుకొని అట్లా వెళ్ళి చూసేదాన్ని మేడం. అంత తప్పు చేస్తున్నారు. అట్లా చూస్తే అట్లా కూడా ఒకవేళ గుర్తుపెడితే కన్ఫామ్ పిల్లల్ని లోపల తీసుకుపోయి కొడతాడు సార్. పిల్లల్ని కొడతాడు? పిల్లల్ని కొడతాడు మేడం. శివ ఇంకేమన్నా? అంటే నీకు తాగాలనిపించినా తాగొచ్చు, తిరగాలనిపించినా తిరగొచ్చు. నీకు వంట వండాలా, బట్టలు ఉతకాలా, నువ్వు కొట్టాలనుకున్నప్పుడు కొట్టించుకోవాలి. వాళ్ళు ఎలా కనిపిస్తున్నారు నీకు? నా పిల్లలని కనిపిస్తున్నారు మేడం. నీ పిల్లలు కనిపిస్తే మరి నువ్వేం చేస్తున్నావు? వాళ్ళు పెడుతున్నా మేడం, తిండి పెడుతున్నా వాళ్ళకి. ఇవన్నీ నువ్వు ఇట్లా చేస్తున్నావు కదా. ఇప్పుడు పిల్లల మీద నువ్వే కంట్రోల్ చేయాలనుకుంటున్నావు, ఫ్యామిలీని నీ కంట్రోల్లో పెట్టాలనుకుంటున్నావు. అసలు నువ్వేం జాబ్ చేస్తావు చెప్పు? నేను పెయింట్ పని చేస్తాను మేడం. నాకు వారానికి 30,000 దాకా వస్తాయి. బానే వస్తాయి. నయమే కదా, సంతోషమే కదా. ఎంత హ్యాపీగా ఉండొచ్చు మేడం. నేను హ్యాపీగానే ఉంటున్నా. నువ్వు ఉంటున్నావు, నువ్వు మాత్రమే ఉంటున్నావు. పిల్లలు ఖర్చు పెడుతున్నా, సరదాగా ఖర్చు పెట్టుకుంటే నా డబ్బులు నా ఇష్టం వచ్చిన వాడుకుంటున్నా. మిగిలిన వాటిలో వాళ్ళకి ఖర్చు పెడుతున్నా. బడికి పంపిస్తున్నావు పిల్లలకి? వెళ్తారు సార్, అప్పుడప్పుడు వెళ్తారు. అప్పుడప్పుడు పంపిస్తున్నావు. వాళ్ళు కూడా పెద్దగా అయినాక పెయింట్ పనికే పోవాలా? నీ ఆలోచన అదేనా? అందుకేనా నీతో పాటు పెడుతున్నావు? అది వాళ్ళ భవిష్యత్తు మీద ఆధారపడి ఉంటుంది సార్. అంటే నువ్వు భవిష్యత్తు ఇస్తే వాళ్ళు భవిష్యత్తు వస్తుంది. నువ్వు వాళ్ళకి స్కూల్ కి పంపించకుండా నీ దగ్గరనే పెట్టుకుంటే వాళ్ళ చదువు సంధ్య ఎక్కడి నుంచి వస్తుంది? వాళ్ళు ఎట్లా ఎదుగుతారు? చదువుతారు సార్, లేకపోతే అదే పని చేసుకుంటారు. చదువుతాడు, లేకపోతే లేబర్ పని చేసుకుంటారు. అదే కదా చెప్పేది. అసలు ఏందమ్మా, చిన్నప్పటి నుంచి ఇతని బిహేవియర్ ఇంతేనా? లేదు మేడం, పెళ్ళైన కాంచి అట్లా మారింది మేడం. పెళ్ళయి పని ఆయన సొంతంగా పని చేసుకుంటా కాళ్ళ మీద నిలబడ్డాక డబ్బులు వస్తున్న కొద్దిగా మాట బిహేవియర్ అంతా మారిపోయి, నేను చిన్నప్పటి నుంచి కష్టపడి చాది ఇప్పుడు నలుగురితోని మంచిగా మాట్లాడి అన్న తమ్ముడు అని మాట్లాడబట్టే నాకు ఎవరైనా పని ఇచ్చి ఆ పిల్లగాడిని అంత ఎత్తు చేయగలిగిన. ఇప్పుడు ఆ పిల్లగాడు ఏం చేస్తాడు, వాళ్ళందరితో మాట్లాడుతుంటే నా మీద నా కోడల మీద సంబంధాలు కట్టేసి ఇష్టం వచ్చినట్టుగా తిట్టడం, తల్లి అనేది కూడా చూడడు. నన్ను తిట్టటము, కోడల్ని తిడతాడు, ఇంట్లోంచి వెళ్ళిపోండి అని చెప్పి కొట్టడం, తిట్టడం. ఆ ఇల్లు వదిలిపెట్టే సొంత ఇల్లు బయటకు వెళ్ళి బతుకుతున్నాం మేడం. మేము నా మనవరాలని చూడటానికి కూడా దొంగసాటికి పోయి చూస్తున్నాం. ఆల్రెడీ పిల్లలు ఉన్న పెళ్ళి 2 పిల్లలు ఉన్న ఆమెతోనే అక్రమ సంబంధం పెట్టుకుండు. ఇదేంట్రా అని అడిగితే మళ్ళీ కొట్టడానికి వస్తాడు మమ్మల్ని. అది సంగతి. మేము పోయి అడిగినప్పుడల్లా నన్ను కొట్టడానికి ఉరికొస్తాడు, అమ్మాయిని ఇష్టం వచ్చినట్టు కొడతాడు మేడం. ఆ దెబ్బలకు తట్టుకోలేక అమ్మాయి ఏం మాట్లాడలేదు. ఇప్పుడు అమ్మాయికి నేను తప్ప ఎవరు లేరు. ప్రేమించి పెళ్లి చేసుకుంది, వాళ్ళ అమ్మ నాన్న ఎవరు కూడా రానియ్యరు అమ్మాయిని. ఇప్పుడు సరే నా బిడ్డ అయినా కొడుకైనా ఒకటే అని చెప్పేసి నేను దగ్గర పెట్టుకున్నా. ఊరందరికి ఏం చెప్తాడు, వాళ్ళు మంచోళ్ళు కాదు, వాళ్ళ ఇంటికి వాళ్ళు వస్తారు, అది ఇదని చెప్పేసి చెప్తాడు మేడం. ఏ రోజన్నా అబ్బాయిని మందలిస్తే మేడం నా మీదకే ఉరికొస్తాడు కదా మేడం. మరి పోనీ కేసు అన్నా పెట్టాలి కదా. కేసు పెట్టినా గానీ వాళ్ళతో ఏం చెప్తుండే, వాళ్ళ పద్ధతి మంచిగా లేదు, వాళ్ళు చెడు తిరుగులు తిరుగుతున్నారు, అందుకే నేను వాళ్ళు రానియట్లేదని చెప్తాను మేడం. కంప్లైంట్ ఇచ్చి వచ్చినాక 2వ రోజు పడుకున్నా మేడం. నేను పడుకుంటే వచ్చి కూరగాయలు కోసే కత్తి తీసుకొని వచ్చిండు మేడం, నన్ను చంపుతా అని. అర్ధరాత్రి పూట ఎటెల్లాలో తెలవక మీ ఇద్దరం అటు చెట్లమ్మటి ఉరికినాం మేడం. అట్లా ఎన్ని రోజులు దాక్కోవాలి మేడం మేము? మాకు ప్రాణ భయం అయ్యి అసలు చచ్చిపోవాలనిపిస్తుంది మేడం. ఏం చేయాలి? ఈ పిల్లని అన్యాయం అయిపోతుంది మేడం. ఏంది ఇదంతా? మీకు ఏం తెలుసు మేడం వాళ్ళిద్దరి గురించి? నీకేం తెలుసో చెప్పరాదు? తనకు ఆల్రెడీ ఒక అక్రమ సంబంధం ఉంది, దానికి మా అమ్మ సపోర్ట్ చేస్తుంది. నీకేమన్నా అర్థం అవుతుంది? ఎవరి గురించి చెప్తున్నావు? నచ్చినట్టు ఉండు అని అంటది మా అమ్మే అంటది. అవునా? ఇప్పుడే కదా ఏదైనా ఉన్నా ఏదైనా వాళ్ళిద్దరు రూమ్ లో ఏదేదో చేసుకోండి, నేను ఉన్నాను, భయపడకండి, నీ నచ్చినట్టు నువ్వు ఉంటూ ఎంజాయ్ చేయ అంటది. ఎవరు? అమ్మ బయట ఉండి. నేను అట్లా ఏం చెప్పట్లేదు సార్, నేను అసలు అలాంటి వాడే అట్లా తిరుక్కుంటా చేసుకుంటా మా ఇద్దరి మీద నిందలేస్తాను సార్. అక్రమ సంబంధం ఏదైనా ఉందా? ఉంటే ఓపెన్ గా చెప్పు. లేదు సార్, నాకేం లేదు, తనకే ఉంది. ఏందా అబద్ధపు నిందలేస్తున్నావు అమ్మాయి మీద? అబద్ధం ఏం కాదు సార్, ప్రూఫ్ ఏం చూపించు. మరి ప్రూఫ్ ఉందా నీ దగ్గర? వేరే వాళ్ళతో మాట్లాడుతున్నట్టు మాట్లాడతా సార్, నేను చూస్తా, నా కళ్ళతో చూసా, అదే నా ప్రూఫ్. ఎప్పుడు చూసినావు? చాలా సార్లు చూసా.
ఎవరితోనో మాట్లాడుతుంది. అది మా అమ్మకు కూడా తెలుసు. కళ్ళతో ఏం చూసావు నువ్వు? వాళ్ళిద్దరూ మాట్లాడుకోవడం, నవ్వుకోవడం, సరదాగా ఉండడం నేను చూసా. సరదాగా మాట్లాడుకోవడం అంటే ఇక అక్రమ సంబంధం ఉంటుంది. అంతే, ఇక ఈయన దృష్టిలో అదే. పోనీ మరి నువ్వెవరో పిల్లల తల్లితో ఉన్నావు అంట కదా, అదేంది మరి? మీ అమ్మాయి చెప్తుందిగా, సొంత కన్న తల్లే చెప్తుంది, మరి అదేంది? అదేం లేదు మేడం, మామూలు సరదాగా ఫ్రెండ్షిప్ అంతే. ఆహా, నువ్వు చేస్తేనేమో సరదా ఫ్రెండ్షిప్, ఇవ మాట్లాడితేనేమో అక్రమ సంబంధం. ఆమెతో పాటు సహజీవనం చేస్తే ఏం లేదు ఫ్రెండ్షిప్, ఇవి మాట్లాడితేనే సంబంధం. అయినా నువ్వు కనతల మీదకి కత్తెలా పట్టుకొని వెళ్తావు? మా అమ్మ వల్లే మేడం తను అలా అయింది. నాకు మా అమ్మ అంటే నచ్చదు. మరి నిన్ను కూడా తయారు చేసింది ఆవిడే కదా. అప్పుడు బానే ఉండేది, ఎప్పుడు? పెళ్ళి అవ్వనంత వరకు బాగుండేది, బాగా చూసుకునేది. అవును, నా పిల్లని తీసుకొచ్చింది ఎవరు? నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు? అదే కన్న తల్లి జన్మనిస్తే వచ్చావు, నీకు నువ్వు నచ్చావు, కానీ మీ అమ్మ నీకు నచ్చట్లే. అవును మేడం. అది కాదు, అసలు మీ తల్లికి నిన్ను ఇలా కొట్టకుండా ముద్దుగా గారభంగా పెంచింది చూసావా, అదే ఆవిడ చేసిన మొదటి తప్పు. అలాగని కోడలు ఇంటికి తీసుకొచ్చినా కూడా ఇది వయసు కాదురా, నువ్వు ముందు నేర్చుకో, బయట కష్టపడు, సంపాదించు, చదువుకో అని అనకుండా కొట్టకుండా వదిలేసింది చూసావా, అది రెండో తప్పు. ఇంటికి తీసుకొచ్చాక కూడా నువ్వు చేసే ప్రతి పనికి నువ్వు అందరినీ కంట్రోల్ చేస్తూ అందరిని కొడుతూ అందరిని దూరం చేసింది చూసావా, అది మూడో తప్పు. నువ్వు కత్తి పెట్టినాక కూడా ఇంకా చూస్తూ కూర్చుంది చూసావా, అది నాలుగో తప్పు. వీటన్నిటికీ ఎవరు కారణం? అసలు నువ్వే. అది నీ బుర్రకి ఎక్కట్లేదు ముందల. నువ్వు అసలు వీళ్ళందరిని ఏం చేద్దాం అనుకుంటున్నావు? అందరిని చంపేస్తావు, అందరిని ఎక్కడెక్కడ చిల్లా చెదిరి వేసేస్తావు. తర్వాత ఏం చేస్తావు? నువ్వు ఏం సాధిస్తావు? నా మాట అంటే నేను ఎందుకు చేస్తాను సార్ ఇవన్నీ? ఎవ్వరిని మాట వినరయ్యా, ఎవ్వరినరు. ఎందుకు వినరు మేడం? ఎందుకు వినాలి? నువ్వేం చేస్తున్నావని వినాలి? తన నా భార్య, తన మా అమ్మ, నువ్వేం బయట చేస్తున్నావు? వాళ్ళు కాదు కదా. వాళ్ళ గురించి పక్కన పెట్టు, నువ్వేం చేస్తున్నావా నీ మాట వినాలి. చెప్పు నువ్వు ముందు. నేనేం చేస్తున్నా? సంపాదిస్తున్నా. సంపదన అంతా వైన్ షాప్ ఓనర్ కోసం సంపాదిస్తావు. తాగి పక్కకి వెళ్ళగానే అయిపోయిందా? నీ కడుపు నిండితే అయిపోయిందా? నీకు మత్తెక్కితే అయిపోయిందా? నీ కడుపు నిండితే అయిపోయిందా? పిల్లల్ని ఏం చేస్తావు? భార్యని ఏం చేస్తావు? తల్లిని ఏం చేస్తావు? చూపించు, 1 రూపాయి చూపించు. వారం 30,000 ఏం చేస్తున్నావు? ఖర్చు పెట్టుకుంటున్నా. దేనికి? కడుపుకా? వాళ్ళ ఖర్చు ఒకటి చూడాలి. వాళ్ళకి కూడా ఇస్తాను మేడం, వాళ్ళకి ఏమన్నంత మరీ దానికి ఏముండదు. వాళ్ళకి కావాల్సిన, వాళ్ళు తినాల్సినంత వరకు ఇస్తా. దెబ్బలతోటి, కత్తులతోటి, కేసులతోటి నువ్వు ఇచ్చేది. ఏమి ఇస్తున్నావు వాళ్ళ ఖర్చులకి? నేను సంపాదించిన దాంట్లో ఒక 5,000 ఇస్తాను. ఇయ్యట్లేదు సార్ మాకు. ఇయట్లే. వారం డబ్బులు రాగానే తాగుతాడు, పేకాట ఆడతాడు, అమ్మాయిలతో తిరుగుతుంటాడు. వేరే అమ్మాయితో సంబంధం ఉంది, ఆ అమ్మాయిల ఇంటికి వెళ్తాడు సార్. అక్కడ మేము పోయి అడిగితే డబ్బులు అయ్యానంటే మమ్మల్ని కొట్టడానికి వస్తాడు సార్. డబ్బులు కూడా ఏమి ఇయ్యడు సార్. అసలు కన్నా పిల్లల కన్నా పెడుతున్నాడు అమ్మ అన్నం. పిల్లలకు కూడా బాగా కొడతాడు మేడం, పని చేయలేదని, గిన్నెలు దోమలేదని, ఆ పని ఈ పని, అందుకనే ఉంచుకున్నాడు మేడం పిల్లల్ని అక్కడ. పిల్లల్ని తల్లి దగ్గర వదిలేచ్చు కదా, ఎందుకు వదులుతలేవు? ఎందుకు సార్? నేను ఒంటరిగా ఉండాలి అప్పుడు? మేము కూడా ఇన్ని రోజులు ఒంటరిగానే బతికినాం కదా సార్. మేము కూడా వాడిని వదిలిపెట్టి చదువుకు పంపించి మేము కూడా ఒక్కదాన్ని ఒంటరిగా బతికి చుట్టుపక్కల అందరితో మంచిగా ఉంటేనే మేము బతకగలుగుతాం. అలాంటిది మమ్మల్ని అట్లా మాట్లాడితే ఎట్లా సార్ పిల్లగాడు? నాకు ఒకటి అర్థమైతలేదమ్మా, తను ఒకడైపోయాడు, 2 పిల్లల్ని దగ్గర పెట్టుకున్నాడు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే మీరు ఇద్దరు కలిసి ఉంటున్నారు. అవును సార్. మరి ఏ విధంగా కలిసి ఉంటున్నారు? మరి మీకు సంపాదన ఎలా వస్తుంది? మేము పని చేసుకుంటున్నాం మేడం. ఈ వంటలు చేసుకోవటము, అట్లా ప్యాకింగ్ చేసి వంటలు అవి కర్రీస్ అవి చేసి అమ్ముకుంటున్నాం సార్. భోజనాలు అవి. పిల్లలు గుర్తుకొస్తలేరా? పిల్లలు వస్తే చూడటానికి వెళ్తే రానియట్లే కదా సార్. నేను బయటకు వెళ్ళిపోతాడు కదా, అప్పుడు పోయి చూసి వస్తున్నాం. మన దేశంలో చట్టం అంటూ ఒకటి ఉంది కదా, మరి పోలీస్ స్టేషన్ లో అక్కడ ఇక్కడ మీరు కంప్లైంట్ చేయలే? చేశాం సార్. మరి అప్పుడేం కాలేదా? మరి డబ్బులు పెట్టండి సార్ పోలీసు వాళ్ళకి. డబ్బులు పెట్టేసి కొంచెం పలుకుబడి ఉంది కదా, డబ్బులు పెట్టి వాళ్ళు మంచోళ్ళు కాదు, వాళ్ళు తిరుగుపోతోళ్ళు, వాళ్ళ దగ్గర ఉంటే నా పిల్లలు ఆగమవుతారు అని చెప్పేసి వాళ్ళతో చెప్పించి మమ్మల్ని కూడా వాళ్ళతో కొట్టించి బయటకు వెళ్ళగొట్టించింది సార్. మేమేం చేయలేకపోతున్నాం మీరు సార్. ఎందుకు? మీరు చాలా చేయగలుగుతారు. అప్పుడు ఎవరైనా అడ్వకేట్ ని కలవలేదా మరి? కాకపోతే మాకు ఎవరు లేక కదా సార్. ఇప్పుడు మేమిద్దరం ఉన్నాం. వాడికంటే డబ్బు ఉంది, పలుకుబడి ఉంది, అందరినీ కొనగలుగుతుంది సార్. మాకు ఏది లేదు, అందుకనే మేము ఇక్కడికి వచ్చినాం సార్. బయట చాలా మంది సోషల్ యాక్టివిస్టులు ఉంటారు, వాళ్ళు వీళ్ళు పెద్దోళ్ళు ఉంటారు, తెలిసిన వాళ్ళు ఉంటారు. మరి వాళ్ళ సహాయం అన్న మీరు తీసుకోవాలి కదా. ఎక్కడికి పోయినా వాడు అదే పని చేస్తాడు సార్. ఎవరినైనా వాడు ఆకట్టుకొని డబ్బులు ఇచ్చేసి, ప్రతి ఒక్కరు డబ్బుకి అమ్ముడు పోరు కదా, అదే చేస్తాడు సార్. వాడు డబ్బుకి అమ్ముడు పోయేటోళ్ళు ప్రతి ఒక్కరు ఉంటారు, చాలా మంది మంచోళ్ళు ఉంటారు. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు పిల్లల మీద ఇంట్రెస్ట్ లేదనుకుంటా. ఎందుకు లేదు సార్? పిల్లల మీద ఉంది సార్. లేకపోతే ఎందుకు? మేము రోజు పోయి చూసేసి ఎందుకు వస్తాం సార్? ఆ పిల్లలే రమ్మంటే మమ్మల్ని కొడతాడు, నాన్న చంపేస్తాడు, మీరు వెళ్తే మిమ్మల్ని చంపేస్తామని భయపెడతానంట సార్. కాదమ్మా, మరి పోలీస్ స్టేషన్ లో అట్లీస్ట్ ఆ పోలీస్ స్టేషన్ కాకపోయినా వేరే ఇంకేదైనా పోలీస్ స్టేషన్ కి వెళ్ళి అక్కడ నా మాట వినట్లేదు, కేసు అంతా నా కొడుకు వైపే ఉంది,
నాకు నాకు డబ్బులు పెట్టుకోవడానికి కూడా నా దగ్గర లేవు, ఏదో ఒక ఆధారం చూపించండి అని ఇంకెక్కడైనా వెళ్ళి అడగొచ్చు కదమ్మా. వెళ్ళాం మేడం, ఎక్కడ వెళ్ళినా కానీ అదే పని చేస్తాను మేడం. డబ్బులు ఇస్తాడు, వాళ్ళు మంచోళ్ళు కాదు, వాళ్ళ దగ్గర నాకెళ్ళే మాట్లాడాలని చెప్పేసి ఎవరికైనా డబ్బు ఆశ చూపెడతాడు మేడం. మరి మీ ఊరి పెద్దల దగ్గరైనా పెద్దల దగ్గరైనా అదే చేస్తాను మేడం. వేరే రకంగా అసభ్యంగా మాట్లాడటము అందరితోని, వాళ్ళ మంచోళ్ళు కాదు, వాళ్ళు ఇట్లా చేస్తున్నారు, అందుకనే నేను వాళ్ళని ఇట్లా అంటున్నా అని చెప్పేసి డబ్బు ఆశ చూపెట్టేసి మాకెళ్ళి మాట్లాడలేకుండా చేస్తాను మేడం. మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారు మీరు? మీరే న్యాయం చేయాలి మేడం. ఏంటయ్యా ఇదంతా? వాళ్ళు అసలు ఏం చేద్దాం అనుకుంటున్నావు నలుగురిని కలిపి? నేనేం చేస్తాను మేడం, ఆల్రెడీ తను ఎవరితో ఏదో చేసుకుంటుంది, తనకు వేరేడు ఉన్నాడు, సరిపోతుంది తనకి. నీకు ఎవరు లేరా? నాకెవరు లేరు. నీకు ఆల్రెడీ వేరే ఎవరితో సంబంధం ఉందని చెప్తున్నారు కదా. నా ఫ్రెండ్ మేడం, అంతే. నా గురించి బాగా పట్టించుకుంటది, నన్ను కేరింగ్ తీసుకుంటది. నాకెవరు లేరా? లేరు మేడం. ఏమయ్యారు? చనిపోయాడు. అందుకే నీ దగ్గరికి నీకు కేర్ చేయడానికి వచ్చింది. నన్ను బాగా చూసుకుంటది. అదే ఇక్కడ నువ్వు లేచిపోయి వాళ్ళ తల్లిదండ్రులకు కానికుండా ఆమెను ఎక్కడి నుంచి ఎత్తుకొచ్చినావా నిన్ను కేర్ చూసుకోదు. నిన్ను కష్టపడి కన్ని పెంచి తన్నకుండా చూసుకున్నావిడ ఆవిడ కేర్ చూసుకోదు. మరి నీ పిల్లలకి నువ్వేం కేర్ చూస్తున్నావు? నేను చూస్తున్నాను మేడం, నా దృష్టిలో నేనైతే బాగా చూసుకుంటున్నా. తిట్టడం అది నీ కేరింగా? పిల్లల్ని కొట్టకూడదా మేడం తప్పు చేస్తే? ఎలా కొట్టాలి? తాగేసి వచ్చా చెప్పు, కంట్రోల్లో పెట్టుకొని తల్లిదండ్రులను చూడనీయకుండా. తను సరిగ్గా ఉండుంటే, తను మంచిగా ఉండుంటే నేను తనతో కలిసి ఉండేవాడిని. తను వేరేతో సంబంధం పెట్టుకుంటే తను ఎలా ఒప్పుకుంటాను? ఏందమ్మా ఇన్ని ఎప్పుడు చూసినా ఈ పిల్లోడి నోట్లో నుంచి పదే పదే అదే వస్తుంది. ఈ అమ్మాయికి ఎవ్వరు లేరంటావు, అసలు ఆ అమ్మాయికి ఎవరున్నారో అది మా అమ్మకు తెలుసు, మా అమ్మాయి దగ్గర నుండి పడుకోబెడుతుందని అంటున్నాడు. లేదు మేడం, అలాంటి ఏం లేదు మేడం. వాడే పశువులాగా ప్రవర్తించి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చిన తెల్లారి కూడా ఇంటికి వచ్చి ఫుల్ దాగి నా కొడుకు వచ్చింది కదా నా అన్నం వండి కూర వండి తినిపిస్తే తినకుండా అన్ని చికా చికా చేసి ఆఖరికి నన్ను ఆగం చేయడానికి కూడా చూసాడు మేడం. షో బాబు, ఏదైతే వినకూడదు అసలు ఈ సీట్ లో కూర్చున్నందుకు నిజంగా. తల్లి మాత్రం ఈ విషయంలో అబద్ధం అన్న. లేదు సార్, నేను అలా చేయలేదు. మరి ఆమె పిచ్చిదే అబద్ధం చెప్తుంది అనుకుంటున్నావా? ఏ తల్లైనా కన్న కొడుకు మీద అబద్ధం చెప్తుందా? బుర్రుందా నీకు అసలు? నా భార్యతో అలా చేసానేమో గానీ నా తల్లితో ఎప్పుడు అలా చేయలేదు. తల్లెందుకు అబద్ధం చెప్పిద్ది? నువ్వు ఎక్కడున్నావు అప్పుడు? పక్క రూమ్ లోనే ఉంది సార్. ఇద్దరం కలిసి అట్లా చేస్తే వాడిని నెట్టేసి తాగించి బిరుము చేస్తుంది, నెట్టేసి బయటకి ఎందుకంటే ఇంకా ఏ తల్లికి ఏముంటుంది సార్? ఇక్కడున్న మామ కోడల మీద అబ్యూజ్ చేయడం చూసాము, లేకపోతే పక్కింటోళ్ళు ఫ్రెండ్స్ వచ్చి చేయంగా చూసాం. ఏంది ఏషం చెప్పు? చేయలేదు మేడం. చెయ్యండి. ఆ తల్లి అలా ఏడుస్తే అబద్ధం చెప్పిద్దా నీ మీద? ఏం అవసరం నీ మీద అబద్ధం చెప్పడానికి చెప్పు? కనీసం ఆ టైంలో నా తల్లి అన్న ఆలోచన కూడా నీకు లేదా? ఇంత నీకు ఆల్రెడీ భార్య ఉంది, బయట ఇంకొక ఆవిడ ఉంది, పోయి వాళ్ళతో వేసినా వేరేలా ఉండు. కన్న తల్లి మీదకి వెళ్ళావు నువ్వు మృగంలాగా. మనిషివా? తాగినాక నువ్వు మనిషివా పశువా? అసలు నువ్వు నీకు సోయనే లేకపోతే ఎవరు ఎదురుగుండేదని ఎట తెలుస్తుంది నీకు? నేను చేయాలని మాట్లాడుతున్నావు. అసలు పిల్లలు ఎక్కడ ఉన్నారు? స్కూల్కి వెళ్ళారు మేడం. నువ్వు కన్న తల్లి మీదకి ఆ విధంగా వెళ్ళినాడు. బాబా 7 అంటున్నారు. నాకైతే అప్పటి నుంచి అదే వెళ్తుంది మనసులో. ఇక్కడ మాత్రం పిల్లలు ఆయన దరిదాపులు ఉండని కదా సార్. అసలు తల్లి మీదకి వెళ్ళినోడు చిన్న పాప మీదకి వెళ్ళడం ఏముంది? పశువులా బిహేవ్ చేస్తున్నాడు. తల్లి ఎవరో భార్య ఎవరో అసలు అర్థం చేసుకోలేని సిచ్యువేషన్ లో ఉన్నాడు. పశువు కన్నా హీనం మేడం. అందులో ఏ తల్లైనా కూడా ఎంత ఘనంగా దాచిపెట్టడానికి ట్రై చేస్తారు. ఇప్పుడు కూడా ఆఖరణ తను ఇంతసేపు ఆగి ఇప్పుడు కూడా చెప్పారంటే ఇప్పటికీ తన విషయం బయట పెట్టకుంటే మాత్రం బయట ఇంకెన్ని దారుణాలు జరుగుతాయి. సార్ కంప్లైంట్ ఒకటే బెటర్ ఏమో కదా సార్? ఖచ్చితంగా ఇలాంటి వ్యక్తితోటి సంసారం చేయడం అనేది వ్యర్థం. అంటే సార్ మీకు ఏమైనా డబ్బులు కావాలా? చెప్పండి సార్, మీకు ఎంత కావాలో చెప్తే కొనేద్దాం అనుకుంటున్నావు. నేను సర్దుతాను. డబ్బులతో కొనేద్దాం అనుకుంటున్నా. ఎవరైనా కొనేస్తావా? డబ్బులు కొనడం కాదు సార్, మీకు సహాయం చేస్తున్నా అంతే. ఏ విధంగా సహాయం చేస్తావు? డబ్బులు ఇస్తే నాకేం సహాయపడతాయి? డబ్బులు తీసుకోవాలంటే రోజుకు 100 మంది ఇస్తారు డబ్బులు, ఎక్కడ నుంచైనా వస్తాయి డబ్బులు. కానీ అలాంటి పాప సొమ్ము తీసుకునే వాళ్ళ లెక్క కనిపిస్తున్నావు మేము? ఎట్లా కనిపిస్తున్నాం నీకు? మీకు అవసరం ఉంటాయి కదా. ఓపెన్ గా డబ్బు కావాలని అడుగుతున్నావు. ఇవాళ గిట్ట పోయిందేంది? మీకు అవసరం ఉంటే చూసుకోండి మరి. నాకు కూడా అవసరాలు ఉంటాయి, నేను సంపాదించుకుంటా, కష్టపడతా. పాప సొమ్ము తీసుకుంటా కనిపిస్తున్నాను. నేను కష్టపడి సంపాదించిన డబ్బే సార్ అది. కష్టపడి సంపాదించుకుంటే నీ పిల్ల పాపల్ని పెట్టుకో, నీ వైఫ్ ని పెట్టుకో. అలాంటి లంగ పనులు చేస్తుంటే ఎట్లా? ఆ డబ్బు నీకు నువ్వు యూజ్ చేసుకో, నువ్వు డెవలప్ కావడానికి యూజ్ చేసుకో.
చేసుడు లంగ పనులు చేసుడు దాన్ని కప్పు పుచ్చుకోవడానికి మా లాంటి డబ్బులు ఇదేనా నేర్చుకున్నది? డబ్బులు ఇస్తే ఎవరైనా నువ్వు సెటప్ చేసుకుందాం ఓకే అవుతుంది అనుకుంటున్నావా? నీకు ఇలా ఇవన్నీ చేయమని ఎవరు మా నేర్పించేది? ఎవరు నేర్పించలేదు మేడం, నాకు నచ్చినట్టు నేను హ్యాపీగా ఉంటున్నా. అది హ్యాపీనెస్ అన్నారు. తల్లిని మంచి కళ్ళ నిండా పెట్టుకొని చూసుకోవడం, కష్టపడి నేను ఇంతవరకు పెంచినందుకు తెచ్చుకొని ఇష్టపడి తెచ్చుకున్న భార్యని గుండెలో పెట్టి చూసుకోవడము, కన్న పిల్లల్ని వాళ్ళని హ్యాపీగా చదివిపించి మంచి పైకి తీసుకెళ్లడం, కష్ట సుఖాలు చెప్పడము, అదమ్మా పెంచడం అంటే. అది సంతోషం అంటే. నీకు ఎందులో సంతోషంగా అనిపించట్లేదు కదా? నీ తాగడం, నీ తిరగడం ఒక్కటే నీకు సంతోషం అనిపిస్తుంది. వాళ్ళని కొట్టడం, వాళ్ళని బాధించడం, ఆ కన్న తల్లి ఏడవడం నీకు సంతోషం అనిపిస్తుంది. ఇప్పుడు కూడా నువ్వు నీ తల్లి ఏడుస్తుంది, ఎందుకమ్మా ఏడుస్తున్నావు? ఆ రోజు ఏదో జరిగింది, తాగిందని జరిగిందని నువ్వు అనట్లేదు. సార్కి నువ్వు డబ్బులు ఇస్తా అంటావా? ఇప్పుడైనా నీకు కొంచెమన్నా మనసులో చిన్న బాధ కూడా అనిపించట్లేదా? ఆ తల్లి ఏడుస్తుంటే కూడా నీకు బాధ అనిపించట్లేదా? నువ్వు కింద పడ్డప్పుడు, నిన్ను ఎవరిని కొట్టినప్పుడు, నువ్వు ఏడుస్తున్నప్పుడు ఆవిడ బాధపడలేదా? అవేం గుర్తుకులేవా నీకు? గుర్తున్నాయి మేడం. గుర్తున్నోడు అయితే ఇలా మాట్లాడవు. నువ్వు కనీసం తల్లి దగ్గరికి వెళ్ళన్నా ఓదారుస్తావు. మా ముందు నువ్వు ఇంత సైలెంట్గా ఉన్నావు, ఇంటి దగ్గర ఇంకా ఎంత దారుణంగా ప్రవర్తిస్తుండొచ్చు. సార్ ఇలాగైతే వదిలిపెట్టడానికి లేదు సార్. ఖచ్చితంగా అయితే తన వల్ల చాలా దారుణాలు జరుగుతాయి. ఇతన్ని మాత్రం ఖచ్చితంగా జైలుకి పంపించాల్సిందే. ఖచ్చితంగా మేడం. అమ్మా మీరు ఇద్దరు భయపడే అవసరం లేదమ్మా. బాబు నువ్వు వెళ్ళొచ్చు, ఆ పిల్లల్ని ఎలా రాబట్టుకోవాలో మేము రాబట్టుకుంటాం, మేము ఏం చేయాలో అది చేస్తాం. మీరు అస్సలు బాధపడే అవసరం లేదండి. సార్ ఇప్పుడే చూసారు కదా సార్, మీరు మీ ముందు కూడా అట్లనే మాట్లాడుతుంది. మీరే న్యాయం చేయాలి సార్ మాకు, నా కోడలికి నాకు మీరే న్యాయం చేయాలి. మీరు బాధపడకండి. ఖచ్చితంగా మీకు సంబంధించినంత వరకు ఇదివరకు ఎవరు లేరేమో. అసలు ఇన్ని బాధలు విన్నాకైతే మేము ఊరుకునేది ఏం లేదు. మీ వైపు ఖచ్చితంగా మేము ఉన్నాము. అంతేకాకుండా ఆ పిల్లల్ని వీలైనంత త్వరితగతిలో మీరు దగ్గర చేర్చాల్సిన బాధ్యత కూడా మా పైన ఉంది. మీరే ఎట్లా చేయాలి సార్? ఖచ్చితంగా మీరే ఎట్లా చేయాలి సార్? పిల్లల దగ్గరకు వచ్చి మీరు వెళ్ళండి అమ్మా, మీరు కూర్చోండి. ఏదైనా ఒకటి రాయిద్దాం, ఒకటి వినకపోతే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తాం. సరే సార్, కూర్చోండి. మీరే. నమస్కారం.